హాయ్ హలో అండి, నమస్తే. నా పేరు మొహమ్మద్ ఆసిఫ్. మీరు చూస్తున్నారు ఆసిఫ్ ఎండి బ్లాగ్స్. ఈరోజు మీకు అనదర్ బ్లాగ్తో మీ ముందుకు వస్తున్నానండి. ఈరోజు వచ్చేసి మన వ్లాగ్ వచ్చేసి అన్నారం షరీఫ్ అండి. వరంగల్ నుండి ఒక 50 కిలోమీటర్స్ తర్వాత మనకు అన్నారం షరీఫ్ ఉంటుందండి. ఈ అన్నారం గురించి మొత్తం డీటెయిల్స్ మీకు నేను చెప్తా ఉంటాను. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా కూడా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా వెనక చూస్తున్న లొకేషన్ బాగుంది. ఇక అది వచ్చేసి ఒక కొండలు, 2 కొండల మధ్యలో ఇట్లా ఈ వ్యూ పాయింట్ అనేది చాలా నాకు నచ్చింది అండి. రియల్గా ఒక 5 days వర్షం పడడం వల్ల మొత్తం నదులన్నీ పొంగిపడి ఇలా వాటర్ అనేది హెవీగా వెళ్తుంది. యాక్చువల్గా ఇక్కడ అనేది వాటర్ ఫ్లోయింగ్ అసలు ఉండనే ఉండదు. వర్షాకాలం ఇందులో 5 days వాటర్ రావడం వల్ల ఎక్కువ వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉన్నది అండి. మీరు చూస్తున్న ఈ మత్తడి వచ్చేసి అన్నారం దగ్గరలో అన్నారం చెరువుది మత్తడి పడుతుంది. యాక్చువల్గా ఇది చాలా వర్షాలు పడుతుంది, మత్తడి వస్తుందండి. తమ్ముడు అన్నారం చెరువు మత్తడి పడడం వల్ల ఇక్కడ మత్స్యకారులు వచ్చి చిన్నపిల్లలు, పెద్దలు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ చేపలు పట్టడం జరుగుతుందండి. వాటర్స్ మాత్రం హెవీ రెయిన్గా వెళ్తుంది. వర్షాకాలం కాబట్టి ఇంత స్పీడ్గా వాటర్ వెళ్ళడం జరుగుతుందండి. చూస్తున్నది అన్నారం దర్గా అండి. ఇది మనం వచ్చేసి ఇక్కడ చెరువు కట్ట మీద ఉన్నామండి. మీరు కూడా ఒకసారి చూడొచ్చు చెరువు ఎంత నిండిపోయిందో, పూర్తి స్థాయిలో నిండిపోవడం జరిగింది. ఇంతకుముందు మీకు మత్తడి కూడా చూపెట్టాను కదా, ఆ మత్తడి ఇదే చెరువు నుండి మనకు వస్తుందండి. హాయ్ అండి, ఇప్పుడు మనం అన్నారం దర్గా దగ్గర ఉన్నామండి. అన్నారం దర్గాది యాక్చువల్గా మనకు ఈరోజు శుక్రవారం కావున చాలామంది పబ్లిక్ ఉండడం వల్ల లోపల నేను వీడియో తీయలేకపోయాను. ఆల్రెడీ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వాహన పూజలు అవన్నీ ఇక్కడ తీర్చుకుంటారండి. మనకు వచ్చేసి ఇక్కడ గురువారం నైట్ వచ్చేసి ఉండి నిద్ర తీసేసుకొని తెల్లారి మొక్కులు అప్పచెప్పేసుకొని కొంచెం తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఇది ఆనవాయితీగా వస్తూ ఉన్నది అండి. ఇలా చూస్తున్నారు కదా, ఇది ఇక్కడికి దేవునికి ప్రసాదం తీసుకొని వస్తున్నారు. కిరాయిలు వచ్చేసి 500 నుండి 1500, 2000 వరకు కూడా ఇక్కడ రూమ్ కిరాయిలు ఉంటాయి. ఇక్కడ మీకు రోడ్ సైడ్ పక్కన షాప్స్ అవపడుతున్నాయి కదా, అక్కడ ఏమేమి ఉంటాయంటే జెండాలు, మన నిత్యావసర వస్తువులు అవన్నీ ఉంటాయండి. ఈ జెండా ఏంటంటే స్పెషల్, మన కందులు చేసేటప్పుడు ఈ జెండాలతోనూ ఊరేగింపుతో దర్గా కాడికి కందులను తీసుకెళ్ళడం జరుగుతుందండి. హలో అండి, ఇప్పుడు మీకు నేను ఒక నదిని ఇప్పుడు చూపెడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి అన్నారం రూట్లో ఈ నది మనకు నేను ఎంతకుముందు వీడియోలు చూపెట్టాను, అది కొత్త బ్రిడ్జ్ నుండి మీకు చూపెట్టాను. ఇప్పుడు పాత బ్రిడ్జ్ వరకు నీళ్ళు ఎంతవరకు తాకాయో, ఆ నీళ్ళు ఎంత వేరకు ప్రవహిస్తుందో అది చూడండి మీరు.
మొన్నటి వర్షాలకు ఈ బ్రిడ్జ్ అనేది ఇక్కడ రోడ్ క్లోజ్ అవ్వడం జరిగింది, మొత్తం డ్యామేజ్ కూడా జరిగింది. ఈ రూట్ క్లోజ్ అయ్యి అది బాగుంది, అది కొత్త బ్రిడ్జ్ రోడ్ బాగుంది. ఈ రోడ్ వచ్చేసి ఇదివరకు ఇది పాత రోడ్ ఉండే, ఈ రోడ్ మీద నుంచి అన్నారంకి వెళ్ళేది ఉండేది అండి, రూట్ ఉండేది. ఇది వచ్చేసి మన వరంగల్ రూట్. అటు చూస్తున్నారు కదా, అది వచ్చేసి అన్నారం రూట్ అండి. అట్లా కూడా మనకు అటు నుంచి ఆ కొత్త బ్రిడ్జ్ అవపడుతుంది కదా, అటు నుంచి కూడా మనం వరంగల్ వెళ్ళొచ్చు.